జీహెచ్ఎంసీ పరిధిలోని 5 వార్డులకు కార్పొరేటర్లు లేక ఖాళీగా ఉన్నాయి. 3 కార్పొరేటర్లు చనిపోగా మరో 2 ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో కార్పొరేటర్లు లేక స్థానిక సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. జీహెచ్ఎంసీ అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదంటున్నారు ఆయా డివిజన్ల ప్రజలు. జీహెచ్ఎంసీ పరిధిలో చాలా రోజులుగా కార్పొరేటర్లు లేక పలు డివిజన్లు ఖాళీగా ఉన్నాయి. రీసెంట్ గా సంతోష్ నగర్ కార్పొరేటర్ మహమ్మద్ ముజఫర్ హుసేన్ హార్ట్ అటాక్ తో చనిపోవడంతో ప్రస్తుతం ఈ సంఖ్య 5కు చేరింది. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉండగా ఇందులో 3 కార్పొరేటర్లు చనిపోగా మరో 2 ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ప్రస్తుతం 145 కార్పొరేటర్లు ఉన్నారు. వీటిలో ఎక్కువ భాగం 2023 నుంచి ఖాళీగా ఉన్నాయి. జనవరిలో గుడిమల్కాపూర్ బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి 2.5 సంవత్సరాలుగా ఆ డివిజన్ కు ప్రాతినిధ్యం లేదు. ఆ తర్వాత ఎర్రగడ్డ ఎంఐఎం కార్పొరేటర్ షాహీన్ బేగం అనారోగ్యంతో చనిపోయారు. ఎంఐఎం పార్టీ నుంచి మెహదీపట్నం కార్పొరేటర్ గా ఉన్న మాజిద్ హుసేన్ నాంపల్లి 2023 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే శాస్త్రిపురం కార్పొరేటర్ గా ఉన్న మహమ్మద్ ముబీన్ బహదూర్పుర ఎమ్మెల్యేగా ఎంఐఎం పార్టీ నుంచి గెలుపొందారు. దీంతో సంవత్సరంన్నర నుంచి ఆయా డివిజన్లు కార్పొరేటర్లు లేక ఖాళీగా ఉన్నాయి. కార్పొరేటర్ల నాయకత్వం లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావట్లేదంటున్నారు ప్రజలు. దోమల బెడద, పారిశుద్ధ్యం, మురుగునీటి సమస్యలు, స్ట్రీట్ లైట్స్, కుక్కల బెడద లాంటి సమస్యలు పరిష్కరించాలంటే కార్పొరేటర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. కానీ 5 డివిజన్లలో సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్స్ లో సమస్యలు లేవనెత్తే వారు లేరంటున్నారు ప్రజలు. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 ప్రకారం కార్పొరేటర్ స్థానం ఖాళీ అయిన 15 రోజుల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు జీహెచ్ఎంసీ కమిషనర్ లెటర్ రాయాల్సి ఉంటుంది. డివిజన్ లో కార్పొరేటర్ స్థానం ఎందుకు ఖాళీ అయిందనే వివరాలతో పాటు ఎన్నికలు నిర్వహించాలని ఆ లేఖలో కమిషనర్ తెలపాలి. లెటర్ రాసిన 4 నెలల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అక్కడ బైపోల్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ ఎన్నికలు కాలేదంటున్నారు స్థానిక ప్రజలు. మరో 6 నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నందున బై ఎలక్షన్స్ ఉండవంటున్నారు బల్దియా అధికారులు.